శ్రీకృష్ణుడు మరణించిన తర్వాత భూదేవి ఆవుగాను ధర్మదేవుడు ఎద్దుగాను మారి సరస్వతి నది ఒడ్డున మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వచ్చిన కలిపురుషుడు ఎద్దు రూపంలో ఉన్న ధర్మదేవుడి 3 కాళ్ళని విరిచేశాడు. పరీక్షిత్ మహారాజు కలిని బంధించి చిత్రహింసలు పెట్టడంతో కలిపురుషుడు బాధపడుతూ ఇది కలియుగం కాబట్టి యుగధర్మం ప్రకారం తాను భూమిపైనే ఉండాలి అని చెప్పి తాను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి తనని చంపుతాను అంటే ఎలా అని కలిపురుషుడు పరీక్షిత్ మహారాజుని ప్రశ్నించాడు. జోదం, మద్యపానం, వ్యభిచారం, జీవహింస తన పరిపాలనలో ప్రజలు ఈ 4 చోట్లకి వెళ్లరనే నమ్మకంతో కలిపురుషుడిని అక్కడ ఉండమన్నాడు. తనకి మరో స్థానాన్ని కూడా ఇవ్వమని కలి ప్రాధేయపడ్డంతో పరీక్షిత్ మహారాజు కలికి బంగారంలో చోటు ఇచ్చాడు. జోదం నుండి అసత్యం, మద్యం నుండి అహంకారం, మదం, హింస నుండి కోపం, క్రౌర్యం, వ్యభిచారం నుండి కామం, బంగారం నుండి అత్యాశని ఆక్రమించుకుని ఒళ్లంతా బంగారంతో ఉన్న పరీక్షిత్ మహారాజులోకి ప్రవేశించి కలిపురుషుడు చెలరేగిపోయాడు. జై శ్రీకృష్ణ అని గట్టిగా చెప్పండి.